ప్రణామాసన్. గాలి తీసుకుంటూ చేతుల ముందుకు చాపి హస్తవృత్తానాసన్. మూడోది పాదహస్తాసన్. ఈ పాదహస్తాసనంలో చాలామందికి పాదాల పక్కన చేయి పెట్టాలి, కానీ మన వెన్ను స్ట్రక్చర్ బట్టి అందరికీ సాధ్యం కాదు. సాధ్యమైన వాళ్ళు పాదాల పక్కన ఇలా పెట్టండి, కానీ మోకాలు ఎట్టి పరిస్థితుల్లో బెండ్ చేయొద్దు. మీరు ఎంతవరకు స్ట్రైట్గా నించోగలిగితే అంతవరకు స్ట్రైట్గా నించొని హ్యాండ్స్ మూవ్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అశ్వసంచలనాసన్. అశ్వసంచలన 4. ఫిఫ్త్ వన్ పర్వతాసన్. పర్వతాసన్ తర్వాత దండాసన్.